సో ఇది అన్ఫోల్డ్ చేసేటప్పుడు నా అనుభవం ప్రకారము ఇది ఒకళ్ళే చేసుకోవడం ఉత్తమం అని చెప్తున్నా. ఎందుకంటే ఈ ఆర్మ్స్ అనేది మనము ఇది ఎక్కించేటప్పుడు ఇద్దరు చేయడం వల్ల ఒకరు ఒకటి మర్చిపోయి ఫ్లై అయ్యేటప్పుడు అది మోటార్ని కొట్టుకొని క్రాష్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే ఒకళ్ళే చేస్తే మర్చిపోవడానికి అవకాశం లేదు. సో ఒక 1 minute అట్లా లేట్ అయినా మిస్టేక్స్ జరిగేందుకు అవకాశం లేదని చెప్తున్నా. బ్యాటరీసా ఈ విధంగా మనం పొలాలకు వెళ్ళేటప్పుడు ఈ ప్లగ్లలో రాళ్ళు ఇసుక పడుతూ ఉంటుంది, చూసుకోవాలి. ఇందాక మనము డ్రోన్ ఫిట్టింగ్ చేసాం కదా, సో కనెక్షన్స్ అన్నీ కూడా మీరే చేశారు కదా. సో ఇప్పుడు మనం టేకాఫ్కు రెడీ అయినాము. రెడీ అయ్యే ముందు మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బ్యాటరీ సెట్టింగ్, బ్యాటరీ కాలిబ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్యాటరీ. సో ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీకి ఒక్కొక్క కాలిబ్రేషన్ ఉంటుంది. స్మార్ట్ బ్యాటరీకి ఒక లెక్క 45.00. సో ఇది వచ్చేసి 43.00. ఇది వచ్చేసి 50.04. సేవ్ కొట్టి రీడ్ కొట్టాలి. ఓకేనా. ఇక్కడ స్ప్రే వచ్చేసి సింగిల్ స్ప్రే ఉండాలి, నన్ను ఉండాలి. ఇక్కడ సింగిల్ పంప్ ఉండాలి. సార్ సో ఇప్పుడు మనం కంపాస్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 3 dots నొక్కి కంపాస్ కాలిబ్రేషన్. ఇది వచ్చేసి IMU కాలిబ్రేషన్. ఇది IMU కాలిబ్రేషన్ అంటే డ్రోన్ సమాంతరంగా కూర్చోబెట్టి IMU క్లిక్ చేస్తే మీకు 8, 7, 6, 5, 0 వచ్చి సక్సెస్ అని పడుద్ది. అప్పుడు ఇది సక్సెస్ అయినట్లు. మీరు ఒకవేళ డ్రోన్ ఈ విధంగా పెట్టే బదులు ఈ విధంగా పెట్టడము, లేదా ఈ ముందుకు వాల్చి ఉండడము, లేదా వెనక్కి వాల్చి ఉండడము, పక్క వాల్చి ఉండడం చేస్తే అది IMU కాలిబ్రేషన్ మీరు నొక్కాక మీకు డ్రోన్ క్రాస్గా లేవడము, లేచాక సైడ్ గదులుతూ ఉండడము, స్టేబుల్గా నిలబడకుండా అటువంటి ప్రాబ్లమ్స్ మీకు కనబడతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ సమాంతరంగా ఉంది, నేను చేశాను. కంపాస్ కాలిబ్రేషన్ చేసే వ్యక్తి మొబైల్ జేబులో ఉండడం కానీ, చేతులకు ఐరన్ వస్తువులు కానీ, పిన్నీసులు ఉండడం కానీ చేయకుండా ఉండడం బెటర్. ఇప్పుడు మనం కంపాస్ అనేది చాలా నీట్గా చేయాలి. భూమికి సమాంతరంగా రైట్ సైడ్ తిరగాలి. సో ఇక్కడ డూయింగ్ ఎక్స్ ద లెవెల్ ఆఫ్ యూనిఫామ్ రొటేషన్ అని ఉంది కదా, ఎత్తాలి. పైకి డూయింగ్ జెడ్ అని ఉంది కదా, డూయింగ్ జెడ్ అన్నప్పుడు పైకి ఎత్తాలి. డూయింగ్ జెడ్ ద నాయిస్ డౌన్ యూనిఫామ్ రొటేషన్. సూర్యుని టార్గెట్ మళ్ళీ కనెక్షన్ తీసి మళ్ళీ పెట్టాలి. ఒక 2 seconds లాగి కాలిబ్రేషన్ స్టార్ట్ కొట్టాలి. గెట్ బీడ్ అని ఉంది కదా, ఇప్పుడు ఇది పూర్తిగా అదిమి 1, 2, 3 మళ్ళీ పూర్తిగా అదిమి 1, 2, 3 అన్ని గోడలు కూడా పూర్తిగా అదిమి ఉంచాలి. 1, 2, 3 1, 2, 3. ఓకేనా. ఇది మిడిల్లో Manual mode. కంపాస్ కాలిబ్రేషన్ సక్సెస్ అని రావాలి. RC కాలిబ్రేషన్ సక్సెస్. ఓకేనా. ఇప్పుడు దీన్ని నొక్కేసేయాలి. ఓకే. Attitude. Pump open. ఇది పంప్. ఇది మోడ్ స్విచ్ అంటారు.
సో వీటిని ఏమంటే ఛానల్ 1 2 3 1 2 3 4 5 6 7 ఇట్లా 8 ఛానల్స్ ఉంటాయి. ఈ 2 ఛానల్ మనం వాడుతున్నాం. సో ఇవి ఎప్పుడన్నా మనకు ఫెయిల్ అయితే ఈ ఛానల్స్కి ఇచ్చుకోవచ్చు. అందుకే ఈ ఛానల్స్ ఓకేనా. పక్క సైడ్ గుండా అంటే ఆర్మ్ అవుద్ది. సో ఈ విధంగా ముందుకంటే 2 మోటార్స్ స్లో అవుతాయి, అయిపోయినాయి ఓకేనా. సో మళ్ళీ వెనక్కి అన్నప్పుడు అది M1 M2 ఇది M4 M5 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ ఓకేనా. ఈ 3 అవుతాయి M1 M6 M5. మళ్ళీ లెఫ్ట్ అన్నప్పుడు M2 M3 M4 అవుతాయి. కనెక్షన్ కరెక్ట్ ఉందని అర్థం. చెక్ చేసుకోవాలి. చెక్ చేసి టేకప్ చేయాలి. టేకప్ చేసే ప్రతిసారి మీరు బ్యాటరీ ఫుల్ ఉందా లేదా చూసుకోవాలి. శాటిలైట్ కూడా మినిమం 16 అండ్ అబవ్ ఉండాలి. ఇక్కడ 30 ఉంది ఓకేనా. ఇది చెక్ చేసుకోవాలి. డ్రోన్ పొందిందా లేదా కూడా చూసుకోవాలి. స్టిక్స్ కంపల్సరీ ఇట్లనే పట్టుకోవాలి. వేరే రకం పట్టుకుంటే నేను కోపం అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఓకేనా. సో ఇది ఆర్ము. సో పైకి చెప్పేటప్పుడు ఈ విధంగా ఇది ముందు జస్ట్ వెరీ సింపుల్. ఇది ముందుకు, ఇది వెనక్కి చూడండి. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఇది 2 ఏకకాలంలో ఓకేనా. దీన్ని ఏం చూసేది ఉండదు. ఇది చూసినట్టు గేమ్ చూసుకుంటూ నడుపుకున్నట్టు ఉంటుంది. జస్ట్ చూపిస్తున్నా మీకు. డ్రోన్ అట్లా సో ఏదైనా అన్ఫార్చునేట్గా చేయి కనుక ఇట్లా అంటే అది రిటర్న్ ఇంటూ హోమ్ అవుతుంది. రిటర్న్ ఇంటూ హోమ్ అంటే మన ప్రమేయం లేకుండానే అది తాటి చెట్టు మరియు వైర్లు ఏది తగలకుండా వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇది ఒక 2 సెకండ్లు ఒత్తి పట్టుకుంటే డిసార్మ్ అవుద్ది.